హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఇండియాలో ప్రస్తుతం బెస్ట్ ఆల్ ఫార్మాట్ బౌలర్ ఎవరు ఆఫ్టర్ జస్ప్రీత్ బుమ్రా? ఆలోచించండి. ఆన్సర్ నేను చెప్తాను. నా దృష్టిలో ఏంటి, ఏ రకంగా చూసినా కూడా ది బెస్ట్ ఆల్ ఫార్మాట్ బౌలర్ ఆఫ్టర్ జస్ప్రీత్ బుమ్రా ఇన్ ఇండియా హ్యాపెన్స్ టు బి కుల్దీప్ యాదవ్. ఒకసారి ఆలోచించండి. అతని స్టాట్స్ చూడండి, అతని నెంబర్స్ చూడండి, ఎక్సలెంట్ నెంబర్స్ ఉన్నాయి ఆల్ త్రీ ఫార్మాట్స్. కానీ చాలా అరుదుగా అతన్ని మనం టీంలో చూస్తాం. ముఖ్యంగా టెస్ట్ మ్యాచ్ల్లో చూడండి. మొన్న ఇంగ్లాండ్తో జరిగిన 5 టెస్ట్ మ్యాచ్లో ఒక్క టెస్ట్ మ్యాచ్లో కూడా తనకు ఛాన్స్ ఇవ్వలేదు. ఎంత ఫ్రస్ట్రేటింగ్. టాప్ క్లాస్ బౌలర్ అతను, వరల్డ్ క్లాస్ బౌలర్. మనం వరల్డ్ క్లాస్ బౌలర్స్ అని కొంతమందిని మాత్రమే అంటాం. అలాంటి వరల్డ్ క్లాస్ బౌలర్స్లో బుమ్రా తర్వాత ఇండియన్ టీంలో మనం ప్రముఖంగా చెప్పుకోగల ప్లేయర్ కుల్దీప్ యాదవ్. కానీ కుల్దీప్ యాదవ్ కుడ్ నాట్ ఫైండ్ ఎ ప్లేస్ ఇన్ ద టీమ్ ఫర్ టెస్ట్ సిరీస్. టెస్ట్లోనే కాదు, T20s కూడా అదే పరిస్థితి, వన్డేలో కూడా అదే పరిస్థితి. ప్రతిసారి అతనికి అన్యాయం జరుగుతుంది, భయంకరమైన అన్యాయం జరుగుతుంది. 2017లో అతను ఇంటర్నేషనల్ క్రికెట్లో అడుగుపెట్టాడు. 3 ఫార్మాట్స్లో కూడా అదే ఇయర్లో డెబ్యూ చేశాడు. హీఈస్ అ రేర్ బ్రీడ్ అని ఎందుకంటున్నానంటే, మీకు మామూలుగా మీకు స్పిన్ బౌలర్స్లో రైట్ ఆర్మ్ స్పిన్ బౌలర్స్ అనుకోండి, ఆఫ్ స్పిన్నర్స్ ఉంటారు, ఫింగర్స్తో బాల్ టర్న్ చేస్తారు. లెగ్ స్పిన్నర్స్ ఉంటారు, రిస్ట్ స్పిన్నర్స్ అంటారు. వాళ్ళు రిస్ట్ ఉపయోగించి, మనం డోర్ నాప్ తిప్పినట్టుగా రిస్ట్ ఉపయోగించి బాల్ని టర్న్ చేస్తారు. కానీ మీకు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ విషయానికి వచ్చినప్పుడు 99% స్పిన్నర్స్ అందరూ కూడా లెఫ్ట్ ఆర్మ్ ఫింగర్ స్పిన్నర్స్ ఉంటారు. లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్స్ అంటే లెఫ్ట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్స్ అనుకోండి, లెఫ్ట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్స్, చైనామన్ బౌలర్స్ అంటారు. ఈ చైనామన్ బౌలర్స్ అనేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన బౌలర్ అతనికి ఆడడం, అలాంటి బౌలర్స్ ఎక్కువ మంది ఉండరు కాబట్టి అతని బౌలింగ్ ఆడడానికి చాలామంది తికమక పడతారు. మరి అంత మంచి టాలెంట్ ఉన్న బౌలర్, అంత వరల్డ్ క్లాస్ బౌలర్ని మనం రెగ్యులర్గా టీంలో చూడట్లేదు. 2017 నుంచి 9 ఏళ్ల పాటు అతను టెస్ట్ క్రికెట్ ఆడితే, ఈ 9 ఏళ్లలో అతను ఆడిన టెస్ట్ మ్యాచ్లన్నీ 13 మాత్రమే. ఓన్లీ 13 టెస్ట్ మ్యాచెస్. ఎప్పుడు వరుసగా 3 టెస్ట్ మ్యాచ్లు ఆడలేదు. ఇండియా ఇటీవల కాలంలో 5 టెస్ట్ సిరీస్ చాలా ఆడుతుంది, 5 మ్యాచ్ సిరీస్లు, టెస్ట్ సిరీస్లు. అయినా కూడా ఒక్కసారి కూడా అతను 2 టెస్టుల కంటే ఎక్కువ ఆడలేదు. అది కూడా 2 సందర్భాల్లోనే ఆడాడు. ఆ 13 టెస్టుల్లో కూడా సిరీస్కి ఒక టెస్ట్ మ్యాచ్ చెప్పిన ఆడాడు. 2 సందర్భాల్లో మాత్రం హోమ్లో అతను వరుసగా 2 టెస్టులు ఆడడం జరిగింది. సో ఎప్పుడో ఒకప్పుడు అడపా అతనికి అవకాశం వస్తుంది. T20s కూడా అంతే. 2017 నుంచి ఆడితే ఇప్పటికి 100కు పైగా ఆడాలి. 40 T20s మాత్రమే, T20s ఫర్ ఇండియాకి అతను ఆడిన 40 T20 ఇంటర్నేషనల్స్ మాత్రమే. వన్డేల్లో బాగానే ఆడాడు, 113 మ్యాచెస్ ఆడాడు. ఆడిన ప్రతిసారి ప్రతి ఫార్మాట్లో అతను అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. అయినా కూడా అతనికి అవకాశాలు రావట్లేదు. మొన్న నేను చెప్పినట్టుగా 5 టెస్ట్ మ్యాచ్ల్లో ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా అతనికి అవకాశం లేదు. అప్పుడు నేను ఒక వీడియో చేశాను సిరీస్కి ముందు. కుల్దీప్ని సిరీస్ మొత్తం కూర్చోబెడతారని థంబ్నెయిల్ టైటిల్ పెట్టాను. అది ఎందుకు పెట్టానో కానీ అదే కరెక్ట్ అయింది. ఒక్క మ్యాచ్లో కూడా అతనికి అవకాశం లేదు. అండ్ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, మనం ఏషియా కప్ ఆడే టీం స్క్వాడ్లో అతను ఉన్నాడు, వన్ ఆఫ్ ది 3 స్పిన్నర్స్. కానీ అతను నా దృష్టిలో 1 మ్యాచ్లు, 1 లేదా 2 మ్యాచ్లు మాత్రమే ఆడతాడు. అవకాశం లేదు అతను. ఎందుకంటే మీకు అక్షర్ పటేల్ బీయింగ్ ఏ ఆల్రౌండర్, చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ అతను T20sలో, మెయిన్లీ ఫర్ హిజ్ బ్యాటింగ్. అతను ఒక స్పిన్నర్ ఉంటాడు. వరుణ్ చక్రవర్తిని గౌతమ్ గంభీర్ మళ్ళీ అతని కెరీర్ని రివైవ్ చేశాడు. ఇటీవల వచ్చిన తగ్గించి బ్రహ్మాండంగా బౌలింగ్ చేస్తున్నాడు. మొన్న ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో కూడా, మన లాస్ట్ టైం ఆడిన T20 సిరీస్లో హీ ప్లేడ్ ఏ కీ రోల్ ప్లే చేశాడు. అతను హ్యాస్ పిక్డ్ అప్ 12 వికెట్స్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా వచ్చింది. సో అతను ఫస్ట్ చాయిస్ స్పెషలిస్ట్ స్పిన్నర్. మరి వీళ్ళిద్దరూ ఉండగా కుల్దీప్ యాదవ్కి ప్లేస్ దక్కే అవకాశం లేదు టీంలో. ఆడితే గడితే మనం UAEతో ఒక మ్యాచ్, ఒమాన్తో ఒక మ్యాచ్ ఆడుతున్నాం. దాంట్లో నాకు తెలిసి, అంటే మళ్ళీ చెప్తున్నాను, ఒమాన్తో జరిగే మ్యాచ్లో మాత్రమే కుల్దీప్కి ఏమైనా ఛాన్స్ ఇస్తారు. అది కూడా గ్యారెంటీ లేదు. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ మనం UAEతో ఆడుతున్నాం. దాంట్లో
నెక్స్ట్ మ్యాచ్ పాకిస్తాన్తో ఆడతాం కాబట్టి పాకిస్తాన్తో ఎవరైతే ఆడతారో అదే టీంతో వెళ్తారు. ఇన్ ఆల్ ప్రాబబిలిటీ మనం యూఏఈ మీద గెలుస్తాము, పాకిస్తాన్ మీద గెలుస్తాం. సో సూపర్ 4లో మన టీం మన ప్లేస్ గ్యారంటీ అయిపోతుంది. అప్పుడు మీకు ఒమన్తో జరిగే మ్యాచ్లో జస్ట్ ఒక ఫార్మాలిటీ కాబట్టి అక్కడ కుల్దీప్ యాదవ్కి అవకాశం ఇస్తారు. ఆ మ్యాచ్ తప్పిస్తే గ్రూప్ తర్వాత సూపర్ 4లో కానీ ఫైనల్లో కానీ కుల్దీప్ ఆడే అవకాశాలు నాకు కనపడలేదు. దట్ ఈస్ ది ట్రాజడీ. ఇంత మంచి బౌలర్ని పెట్టుకుని మీరు వరల్డ్ క్లాస్ బౌలర్ని మీ టీంలో పెట్టుకుని యూఆర్ అనేబుల్ టు ప్లే. మొన్న ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా 5 మ్యాచ్లు ఆడి 7 వికెట్లు తీశారు. వన్ ఆఫ్ ది లీడింగ్ వికెట్ టేకర్స్ ఇన్ ఛాంపియన్స్ ట్రోఫీ కుల్దీప్ యాదవ్. అది వన్డే ఫార్మాట్ అనుకోండి. దాంట్లో మీకు ఫైనల్లో కీలకమైన వికెట్ రచిన్ రవీంద్ర అండ్ కేన్ విలియమ్సన్ వికెట్స్ తీశాడు. సో న్యూజిలాండ్ ఒక 253 అంతా చేసి చాలా చిన్న స్కోర్ చేయడంలో చేయడంలో అతను చాలా కీలకమైన పాత్ర వహించాడు. సో కుల్దీప్ యాదవ్ ప్రతిసారి కూడా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశాడు. ఇంకొక గమ్మత్తైన స్టార్ట్ చెప్తాను. అదేంటంటే మన టీం బౌలింగ్ కోచ్ ఉన్నాడు మోర్నే మార్కెల్, హూ ప్లేడ్ ఫర్ సౌత్ ఆఫ్రికా, ఫాస్ట్ బౌలర్. కుల్దీప్ యాదవ్ డెబ్యూ చేసినప్పటి నుంచి కుల్దీప్ యాదవ్ నేను ఇందాక చెప్పినట్టు 13 టెస్టులు ఆడాడు కుల్దీప్. మోర్నే మార్కెల్ కూడా అన్ని టెస్టులు ఆడాడు. కుల్దీప్ యాదవ్ డెబ్యూ అప్పటి నుంచి మోర్నే మార్కెల్ ఆడిన టెస్టులు కూడా 13. బట్ మోర్నే మార్కెల్ రిటైర్డ్ ఇన్ 2018. అంటే కుల్దీప్ అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చిన టెస్ట్ క్రికెట్లోకి వచ్చిన 1 ఇయర్కి అతను రిటైర్. ఆ 1 ఇయర్లో అతను 13 టెస్టులు ఆడితే కుల్దీప్ యాదవ్ 9 ఏళ్లలో 13 టెస్టులు ఆడాడు. సో ఇద్దరు టెస్ట్ నెంబర్స్ సేమ్ ఆఫ్టర్ కుల్దీప్స్ డెబ్యూ. సో చాలా విచిత్రమైన ఒక స్టన్నింగ్ స్టాట్. అంత రేర్గా అతనికి అవకాశాలు ఇచ్చారు. దీన్ని ఎవరిని ఇదో పని కట్టుకుని అతన్ని పక్కన పెట్టారని నేను అనను. పరిస్థితులు అలా ఉన్నాయి మనకి. ఎందుకంటే మీకు స్పిన్ బౌలర్సే మనకు ఆల్రౌండర్స్గా ఉన్నారు. మనకి దొరికే స్పిన్నర్స్ అందరూ ఆల్రౌండర్సే. అశ్విన్ కావచ్చు, జడేజా కావచ్చు, అక్షర్ కావచ్చు, వాషింగ్టన్ కావచ్చు. సో వాళ్ళకి ఎప్పుడు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కుల్దీప్ కెన్ బ్యాట్ వెల్, ఈజ్ ఎ గుడ్ బ్యాట్స్మెన్ టెస్ట్ లెవెల్లో పర్టికులర్. మిగతా ఫార్మాట్లో అతను బిగ్ హిట్స్ కొట్టే ప్లేయర్ కాదు. కానీ టెస్ట్ మ్యాచ్లో మనం 3 ఏళ్ల క్రితం చట్టోగ్రామ్లో బంగ్లాదేశ్తో ఆడినప్పుడు ఈ హ్యాడ్ ఎ వండర్ఫుల్ పార్ట్నర్షిప్ విత్ అశ్విన్. చాలా కీలకమైన పార్ట్నర్షిప్ అది, సెంచరీ పార్ట్నర్షిప్. హీ మేడ్ 40 అట్ దట్ టైం. ఆ మ్యాచ్లో 8 వికెట్లు కూడా తీశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా వచ్చింది కుల్దీప్కి. బట్ అంత మంచి ప్లేయర్ అయిండు కూడా అతను ఆల్రౌండర్ అయితే కాదు. ఈజ్ నాట్ అన్ ఆల్రౌండర్, అది మాత్రం. బట్ ఈ కెన్ బ్యాట్. అయినా సరే అతనికి అవకాశం ఇవ్వట్లేదు. టెస్ట్ మ్యాచ్లో కావచ్చు, ఏ ఫార్మాట్ లేదు. ఆల్రౌండర్స్గా ఉండే స్పిన్నర్స్ని ప్రిఫర్ చేస్తున్నారు, ఇతన్ని పక్కన పెడుతున్నారు. కానీ అతను వికెట్ టేకింగ్ బౌలర్. మీరు అనొచ్చు మరి అకామిడేట్ చేయొచ్చు కదా అతన్ని మనం ఏషియా కప్లో చేయడం కష్టం. ఎందుకంటే మనం ఇండియా ఇప్పుడు హై రిస్క్ గేమ్ ఆడుతున్నారు. హై రిస్క్ గేమ్ ఆడినప్పుడు మీకు నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉండాలి అనేది ఒక థియరీగా మనం చూస్తున్నాం. నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉండాలంటే మీకు అక్షర్ అండ్ హార్దిక్ పాండే ఇద్దరు ఆల్రౌండర్స్ ఉంటారు. వాళ్ళతో పాటు మీరు 3 స్పెషలిస్ట్ బౌలర్స్ని మాత్రమే ఆడించుకోవాలి. వాళ్ళిద్దరు కాకుండా 3 స్పెషలిస్ట్ బౌలర్స్ని మాత్రమే మీరు ఆడించుకోగలరు. ఎవరిని ఆడిస్తారు? దాంట్లో మీకు బుమ్రా ఉండాలి, హర్షదీప్ ఉండాలి. కీలకమైన మ్యాచ్లు చెప్తాను, ఎందుకంటే ఇద్దరు కూడా డెత్ బౌలర్స్. మీరు హార్దిక్ పాండ్యా, బుమ్రాతో కూడా వెళ్ళొచ్చు, కానీ ఆ అవకాశాలు తక్కువ. అన్లెస్ పిచ్చులు బాగా స్పిన్కి అనుకూలిస్తున్నాయంటే మీరు 3 స్పిన్నర్స్, 2 ఫాస్ట్ బౌలర్స్, దాంట్లో ఒక ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాతో వెళ్ళే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో మీకు హర్షదీప్ ఉంటాడు, బుమ్రా ఉంటాడు, వరుణ్ చక్రవర్తి ఉంటాడు. ఇద్దరు ఆల్రౌండర్స్ మీకు రెగ్యులర్ బౌలర్స్గా ఉంటారు. ఎవరంటే హార్దిక్ అండ్ అక్షర్. మీకు కుల్దీప్కి అక్కడ ప్లేస్ ఉండదు. కుల్దీప్ ప్లేస్ ఉండాలంటే మీరు 7 దాకా బ్యాటింగ్ పెట్టుకోవాలి. 7 దాకా బ్యాటింగ్ పెట్టుకుని రిస్క్ చేయరు. ఇప్పుడున్న సిచ్యుయేషన్లో ఇండియానే కాదు, చాలా టీమ్స్ నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఆ కుషన్ ఉంటే ఏంటంటే మీకు ముందున్న బ్యాట్స్మెన్ కాస్త ఫ్రీడమ్తో ఆడే అవకాశం ఉంటుంది. సో నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉన్నప్పుడు కుల్దీప్, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్, బుమ్రా ఈ 4 టెయిల్ ఎండర్స్తో వెళ్ళే అవకాశం లేదు. 4 టెయిల్ ఎండర్స్తో అంటే 7 దాకా బ్యాటింగ్ చేసి 4 టెయిల్ ఎండర్స్తో వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ. సో కుల్దీప్ యాదవ్ ఎంత మంచి బౌలర్గా ఉండి కూడా మనం అతను ఆడించలేకపోతాం. అతను ఆడిన లాస్ట్ T20 మ్యాచ్ ఎప్పుడు? జూన్ 2024. అదే ఇవన్నీ మనం స్టాట్స్ చెప్పాం, కానీ అతనికి ఇంజరీస్ కూడా కొన్నిసార్లు అయినాయి. కానీ గత 2 ఏళ్లుగా అతను ఎంత ఇంప్రూవ్ అయ్యాడంటే బౌలర్గా. అంతకుముందు అతని దగ్గర అన్ని వేరియేషన్స్ ఉండేవి. ఫ్లిప్పర్ ఉండేది, టాప్ స్పిన్, అన్ని రకాల వేరియేషన్స్ ఉన్నాయి. కానీ యూస్ టు బి వెరీ స్లో ఇన్ ద ఎయిర్, స్లో త్రూ ద ఎయిర్. అతను
స్పీడ్ ఉండేది, ఆఫ్ ద పిచ్ కూడా ఆ ఫిజ్ అనేది లేకుండా ఉండేది. కానీ ఇప్పుడు గత 2 ఏళ్ళుగా అతను యాక్షన్ మాడిఫై చేసుకున్నాడు అండ్ పుట్ సమ్ స్ట్రెంగ్త్ ఇన్ ద షోల్డర్ ఆల్సో మేబీ. దానివల్ల అతను ఇప్పుడు హీఈస్ మచ్ క్వికర్ అండ్ మచ్, అంటే స్పిన్నర్స్ అండ్ వైన్ మెచ్యూర్ విత్ ఏజ్ అంటారు. ఇప్పుడు అతను 30 ఏళ్ళు. సో అతను ఆ మెచ్యూరిటీ అతను బౌలింగ్లో కనిపిస్తుంది. గత 2 ఏళ్ళుగా అతను అక్రాస్ ఫార్మాట్స్ హెస్ బిన్ వండర్ఫుల్. అతన్ని మీకు ఫిగర్స్ చెప్తాను. 13 టెస్టుల్లో 69 వికెట్లు తీశాడు. దాంట్లో 4 సార్లు 5 వికెట్ హాల్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ 1 ఇన్ సిడ్నీ టెస్ట్. సిడ్నీ టెస్ట్లో కూడా 5 వికెట్లు తీశాడు. ఒకే ఒక ఇన్నింగ్స్లో బౌలింగ్ వేశాడు, అక్కడ 5 వికెట్లు తీశాడు. 3 సార్లు ఒకే ఇన్నింగ్స్లో 4 వికెట్స్ తీశాడు. సో ఆడిన 13 టెస్టుల్లో అతను 7 సార్లు ఒక ఇన్నింగ్స్లో బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతని యావరేజ్ ఎంత ఉందో తెలుసా? బౌలింగ్ యావరేజ్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది, 22.16. ఎక్సలెంట్ యావరేజ్ ఉంది అతను, బౌలింగ్ యావరేజ్ ఆడిన 13 టెస్టులు. అయినా అతను రెగ్యులర్గా ప్లేస్ రావట్లేదు. ఇదే మ్యాచ్ విన్నర్, ఎక్స్ ఫ్యాక్టర్. మన మైకేల్ క్లార్క్ కూడా అన్నాడు, మన ఇంగ్లాండ్ సిరీస్లో ఆడించినప్పుడు ఫార్మర్ ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ అంటే కుల్దీప్ ఈజ్ అన్ ఎక్స్ ఫ్యాక్టర్, అతన్ని మీరు ఆడించాలి అని అన్నాడు. బట్ ఆడించలేదు. ఒక్క టెస్ట్ మ్యాచ్లో అయినా అతనికి స్థానం కల్పించలేకపోయారు. ఓవర్ డిఫెన్సివ్గా వెళ్ళి మొత్తం టీంలంతా బ్యాట్స్మెన్తో నింపేసి చాలా టూ మచ్గా మన టీం అక్కడ, అంటే అల్టిమేట్లీ రిజల్ట్స్ మన ఫేవర్లో వచ్చినాయి, అంటే డ్రా చేసుకోగలిగాం. కానీ కుల్దీప్ని ఆడించుంటే సిరీస్ గెలిచుండేవాళ్ళం. వీ డోంట్ నో. వన్డేలో చాలా ఆడాడు, వన్డేలు ఎక్కువ ఆడాడు, 113 వన్డేలు ఆడాడు, 181 వికెట్స్ తీశాడు. అక్కడ కూడా అతని యావరేజ్ బాగుంది, 26. దాంట్లో 7 సార్లు ఒకే ఇన్నింగ్, ఒకటే కదండి, 4 వికెట్లు తీశాడు ఒక మ్యాచ్లో. 2 సార్లు 5 వికెట్ హాల్స్ కూడా ఉన్నాయి. ఇక T20స్కి వచ్చేసరికి అతనికి ఎక్స్ట్రాడినరీ ఫిగర్స్ ఉన్నాయి. 40 మ్యాచ్ల్లో 69 వికెట్లు తీశాడు. ఇవి ఇంటర్నేషనల్ మ్యాచెస్ చెప్తున్నాను. T20 ఇంటర్నేషనల్స్లో 40 మ్యాచ్ల్లో 69 వికెట్లు తీశాడు. దాంట్లో 2 5 వికెట్ హాల్స్ కూడా ఉన్నాయి. 2 సార్లు 5 వికెట్ హాల్స్ ఉన్నాయి, ఒకసారి 4 వికెట్స్ తీశాడు. సో ఆ ఆడిన కొద్ది మ్యాచ్లో T20స్లో 5 వికెట్ హాల్స్ చాలా రేర్గా ఉంటాయి, 2 సార్లు తీశాడు. అతని ఎకానమీ కూడా బాగుంది, 6.77. యావరేజ్ 14.07, టాప్ క్లాస్ యావరేజ్ ఉంది. ఆడిన 40 మ్యాచ్ల్లో అతని యావరేజ్ 14.07. మీకు బుమ్రాని మనం ఒక బెంచ్ మార్క్గా చెప్తాం మనం, ఏ ఫార్మాట్ అయినా. బుమ్రా యావరేజ్ 17.74 ఉంది. బుమ్రా కంటే 3.5 పాయింట్లు తక్కువ ఉన్నాయి. అంత మంచి యావరేజ్ ఉంది బుమ్రా కంటే. ఈజ్ హ్యావింగ్ ఎ మచ్ బెటర్ యావరేజ్ దెన్ ఈవెన్ జస్ప్రీత్ బుమ్రా, హూ ఈస్ టాప్ నంబర్ 1 బౌలర్. ర్యాంకింగ్స్ నాకు తెలియదు, ర్యాంకింగ్స్ నేను పట్టించుకోను. నంబర్ 1 బౌలర్ నా దృష్టిలో T20స్లో ఇస్ బుమ్రా. బుమ్రా కంటే కూడా దిస్ మ్యాన్ ఈజ్ హ్యావింగ్ ఎ బెటర్ యావరేజ్. ఇంత మంచి ఫిగర్స్ ఉండి కూడా అతను హీ నెవర్ బీన్ అ రెగ్యులర్ ఇన్ ఇండియన్ టీమ్. ఎప్పుడు రెగ్యులర్గా లేనే లేడు. ఒకసారి రవిశాస్త్రి అన్నాడు, నేను చెప్పిన సిడ్నీ టెస్ట్ 2018 అప్పుడు రవిశాస్త్రి మన టీం కోచ్, అతను ఏమన్నాడంటే, స్వదేశంలో ఏమో కానీ, స్వదేశంలో అశ్విన్ యూస్ టు బి అవర్ నెంబర్ 1 స్పిన్నర్ అట్ దట్ టైం. స్వదేశంలో ఏమో కానీ ఫారిన్ కంట్రీస్లో అవుట్ సైడ్ ఇండియా మాత్రం మా నెంబర్ 1 స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అన్నాడు. కానీ అతను అవుట్ సైడ్ ఏషియా ఆడినవి 2 టెస్టులు. ఆ సిడ్నీ టెస్ట్, రవిశాస్త్రి అన్న తర్వాత ఒకే ఒక టెస్ట్ అవుట్ సైడ్ ఏషియా ఆడాడు. అది ఐ థింక్ దట్ వాజ్ ఇన్ లార్డ్స్లో, అదే 2018లోనో ఎప్పుడు ఆడాడు. సో అతను ఆడిన అవుట్ సైడ్ ఇండియా టెస్ట్లు 2 అండ్ ఆ బ్రహ్మాండమైన స్టేట్మెంట్ ఇచ్చాడు రవిశాస్త్రి. ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ అవుట్ సైడ్ ఏషియాలో కూడా ఎక్కువ టెస్ట్ మ్యాచ్లు ఇండియాలో ఆడాడు. ఒక 2 టెస్ట్ మ్యాచ్లు ఏమో, ఒకటి బంగ్లాదేశ్లో, ఒకటి శ్రీలంకలో ఆడినట్టు ఉన్నాడు. సో అడపా ఎప్పుడో అకేషనల్గా అతను కనిపిస్తాడు. ప్రాబ్లం ఏమంటే ఇతను బౌలర్గా ఆ ఫ్యాన్స్ ఉండరు. మీకు జస్టిస్ ఫర్ సంజు శాంసన్, జస్టిస్ ఫర్ శ్రేయస్ అయ్యర్, జస్టిస్ ఫర్ అంబట్ రాయుడు, ఇలా రకరకాలుగా బ్యాట్స్మెన్ కోసం సోషల్ మీడియాలో గుర్తుచించుకుంటారే. సోషల్ మీడియాలో బోల్డంతా గొడవ చేస్తారు, బోల్డంతా ఆందోళన చేస్తారు, బోల్డంతా ట్రోలింగ్ చేస్తారు. కానీ ఎవరైనా కుల్దీప్ గురించి మాట్లాడారా? ఎవ్వరు మాట్లాడారు. నో బడీ ఎవర్ టాక్డ్ అబౌట్ కుల్దీప్. జస్టిస్ ఫర్ కుల్దీప్ అని ఎవ్వరు అన్నారు. బికాజ్ ఇట్స్ బౌలర్కి ఫ్యాన్స్ ఉండరు కాబట్టి కుల్దీప్ యాదవ్ గురించి ఎప్పుడు ఎవరు మాట్లాడారు. అంటే ఈసారి కూడా నేను అనేది ఏంటంటే, పనిగట్టుకునేదో అతన్ని దూరంగా పెడుతున్నారు, అది సింపతి గురించి కాదు. క్యూరియస్ కేస్ అది, క్యూరియస్ కేస్. వరల్డ్ క్లాస్ బౌలర్ ఒకరిని మీరు టీంలో పెట్టుకొని కూడా యూఆర్ అనేబుల్ టు గెట్ హిమ్ ఇన్ టు ద 11 అండ్ హీఈస్ అనేబుల్ టు బ్రేక్ ఇన్ టు ద 11. ఎంత ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుంది. అదేదో ఒక ప్లాస్టిక్ జాకెట్ ఒకటి ఇస్తారు ఫ్లోరెసెంట్ది, అది వేసి కూర్చొని
మీరు స్క్వాడ్లో ఉంటారు, 11లో ఉంటారు, కూర్చొని డ్రింక్స్ అందించుకుంటూ బ్యాట్స్మెన్ కన్నా గ్లోవ్స్ మార్చుకోవాలి, బ్యాట్ ఇరిగిపోయింది బ్యాట్ మార్చాలి అంటే పరిగెత్తి ఏమి పని పాట లేకుండా మ్యాచ్లన్నీ, ముఖ్యంగా టెస్ట్ మ్యాచ్ జరుగుతుంటే 5 రోజులు టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది, 5 రోజులు అలాగా ఆ జాకెట్ వేసుకొని అక్కడ కాచుకుని అడ్డ మీద కూలీలా కూర్చుని ఉండాలి. ఎంత ఫ్రస్ట్రేటింగ్. వరల్డ్ క్లాస్ బౌలర్, మిగతా టీంలో ఎక్కడ ఉన్నా సరే కళ్ళకు అద్దుకుని అతను నిలవెళ్ళ పెట్టుకుంటారు. కానీ అదేదో అతను ఏదో పని కట్టుకుని పక్కన పెట్టారని కాదు, కానీ గంభీర్నో లేకపోతే మరొకరిని ఎవరిని సెలెక్టర్స్ని ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. somehow it is a curious case of Kuldeep, no doubt about it. It's a curious case of Kuldeep. And even Asia Cup లో కూడా I will be surprised if he plays 2 matches. మన ఏషియా కప్లో 6-7 మ్యాచ్లు ఆడబోతున్నాం. 6 మ్యాచ్లు ఆడతాం మ్యాక్సిమం, మేబీ 6 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు ఆడితే ఐ విల్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. ఏమంటారు? మీరేమనుకుంటున్నారు కుల్దీప్ గురించి? కామెంట్స్లో చెప్పండి.